నిధులు భారించేటువంటి తపన ఉంది చంద్రబాబు నాయుడు గారి, కానీ నీరు భారించేటువంటి తపన లేదు. అందుకే రాయలసీమకు కానీ గ్రేటర్ రాయలసీమకు కానీ ఎక్కడ కూడా తాగునీటి సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రాంతంలో శాశ్వత పరిష్కారం చేయాలా సాగునీటి సమస్యని రాజశేఖర రెడ్డి గారు ఆయన తలపెట్టి మొదలుపెట్టి దాదాపుగా పూర్తి చేయవస్తున్నటువంటి ప్రాజెక్టుల్ని ఏవి కూడా ఈయన ప్రాధాన్యత క్రమంలో తీసుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాకి 20 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చే విధంగా గండికోట నుంచి గాలేరు నగర్ ద్వారా ఒక స్కీమ్ ను తీసుకొచ్చి సగం పనులు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టును రద్దుపరిచాడు. మరియు జగన్మోహన్ రెడ్డి గారు అంద్రినీవా మొదటి దశను 6,300 క్యూసెక్కులకు వెడల్పు చేసి 23 టీఎంసీలు అదనంగా తీసుకొచ్చేటువంటి పనులు ప్రారంభిస్తే ఆ ప్రాజెక్టును రద్దుపరిచి దాదాపుగా 43 టీఎంసీలు నష్టం చేశాడు రాయలసీమ ప్రాంతానికి. మరి ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కడపకు వచ్చి నేను రాయలసీమ బిడ్డనా రాజశేఖర రెడ్డి రాయలసీమ బిడ్డనా అంటాడు. అయ్యా నువ్వు రాయలసీమ బిడ్డవు కాదు, రాయలసీమ ద్రోహివి. నువ్వు రాయలసీమ ద్రోహివి చంద్రబాబు. రాయలసీమ బిడ్డ అంటే రాజశేఖర రెడ్డి, రాయలసీమ అంటే రాజశేఖర రెడ్డి అడ్డ. ఈ రాయలసీమకు మేలు చేసినా రాయలసీమకు సాగునీరు తెచ్చినా ఈ ప్రాంత పిల్లలు వివిధ దేశాల్లో ఈ రోజు ఐటీ ఉద్యోగులుగా స్థిరపడినా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చినా లక్షలాది ప్రాణాలు కాపాడినా ఒక రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది ఆ ఖ్యాతి. రాయలసీమ బిడ్డ అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే సొంతం.